చైల్డ్ లైన్ నుంచి వచ్చాను. చైల్డ్ లైన్ కౌన్సిలర్ కలెక్టర్ ఆఫీస్ లో ICDS, ICPS అని ఉంటాయి కదా. ICDS అంటేనేమో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, ICPS అంటేనేమో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్. వాళ్ళతో పాటు వెల్బీయింగ్ కోసం మేము స్కోప్ NGO స్పందన కల్చరల్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే చిన్న పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి, చదివిష్టం లేకున్నా కూడా బలవంతంగా చదువుకోవాలని చెప్పి గవర్నమెంట్ రూల్ పెట్టింది. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే మేము చదువుకోని బడికోమని ఇంటిగానే జిత్తుగా ఇంట్లోనే కూర్చుంటారు కదా. అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు తల్లిగా మీరు ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పి ఇంటికాడ ఉంచకూడదు, ఖచ్చితంగా స్కూల్కి పంపివ్వాలి. మళ్ళీ 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు షాపుల్లో పని చేసుకోవచ్చు, వాళ్ళ తండ్రి యొక్క షాపుల్లో పని చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ అని ఎగ్జామ్స్ రాసుకోవాలన్నాడు. మన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం మన సమాజంలో చదువు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అప్పుడంటే ఎన్ని రోజులు నడిచిపోయినాయి, అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా చదువుతూనే కదా. మనం పొద్దున లేదు షాప్ పోయినా కూడా 500 ఉండిస్తే 100 రూపాయలు ఖర్చు అయితే మిగతా 5 పైసలు కావాలి అని అంటే మన పిల్లలు చెప్పేటట్టు ఉండాలి. అది చదువు స్కూల్కి వెళ్ళకపోతే అట్లా అని చెప్తారా, 500 తీసుకుంటారు. స్కూల్కి వెళ్తే నేను 500 నుంచి 100 పోతే 400 అని ఆ చిన్న విషయం కూడా తెలియాలంటే ఏం కావాలి, స్కూల్కి వెళ్తేనే కదా, ఖచ్చితంగా చదువుకోవాలి కదా. అంటే నేను చెప్పింది మీకు అర్థమైందా, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలా, ఇంటిగానే ఉండాలా, గట్టిగా మాట్లాడాలి. ఓకే, 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఎకనామికల్ గా చాలా బ్యాక్గ్రౌండ్ పూర్, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ నాన్న చాలా కష్టం, పేరు చదివించలేరన్నా కూడా వాళ్ళు కాలేజ్కి అప్పుడప్పుడు వెళ్తూ కూడా పని చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా చదువుకోవాలి. చదువు 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 ఎందుకంటున్నానంటే ప్రస్తుతం సమాజంలో చదువుకుంటేనే మనిషికి వాల్యూ, చదువుకుంటేనే రెస్పెక్ట్. పలానా వ్యక్తి ఇంట్లో గొడ్ల కాసుకుంటున్నాను పెట్టుకుంటుంది, పలానా వ్యక్తి హైదరాబాద్ నౌకర్ చేసుకుంటున్నాను అంటే ఎట్లా ఉంటుంది. అదే ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు 50,000 సంపాదిస్తాడు, జాబ్ చేసేవాడు 40,000 సంపాదిస్తాడు. ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు, చదువుకుని జాబ్ చేసిన రెస్పెక్ట్ ఇస్తారు కదా. అదే చదువుకునే వాల్యూ అంత సొసైటీలో చదువుకున్న పర్సన్కి చదువుకున్న పర్సన్కి తేడా అదే. ఆడపిల్లల గురించి చెప్తాను, ప్రస్తుతము బయట పరిస్థితి బాగాలేదు, ఆడపిల్లలకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. 6 నెలల పాప నుంచి మొదలు పెడితే మా 25-30 నెలలు అని 50 సంవత్సరాల ఆడలపైన కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మరి ఎందుకు జరుగుతున్నాయి, మరి ఇంత శ్రద్ధగా ఉంటుంది కదా, ఎందుకు జరుగుతున్నాయి, మరి ఎక్కడ లోపం, ఎక్కడ మన దగ్గర తప్పు, అబ్బాయిల దగ్గర తప్పు ఎవరి దగ్గర జరుగుతుంది, మన దగ్గర జరుగుతుంది. మన దగ్గర అంటే మనం జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల తప్పు జరుగుతుంది. నేను చెప్పిన కదా చదువు చదవని చెప్పిన కదా, ఎవడైతే చదువుకోవడో, ఎవడైతే లంగా దిగుతాడో రోడ్ల మీద, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత ఇంకా వేరే వేరే చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి లోక జ్ఞానం తెలియని వాళ్ళు విచ్చల మీద బయట తిరుగుతూ గంజాయి లాంటి అలవాట్లకు బానిసాయి వాళ్ళు ఏం చేస్తున్నా కూడా సోయి లేకుండా 6 నెలల పిల్లల నుంచి వదిలిపెట్టకుండా కూడా చిన్న ఆడపిల్లలు మాత్రం ఘోరంగా బలవుతున్నారు కదా. కాబట్టి మనం ఏం చేయాలి, తల్లిదండ్రులు మనమే జాగ్రత్త ఉంచుకోవాలి, మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం బయటికి వెళ్ళినా కూడా ఆడపిల్లల్ని మన పిల్లల్ని ఎవరిని నమ్మి ఇవ్వకూడదు. మామయ్య కానీ బాబాయ్ కానీ పెద్దనాన్న కానీ ఎవరిని నమ్మకూడదు. మన బిడ్డ మనమే చూసుకోవాలి, ఆడపిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు పిల్లల ఏజ్ 15 నుంచి 18 సంవత్సరాల దాకా వరకున్న ఏజ్ ను టీనేజ్ దశ అంటారు, కౌమార దశ అంటారు. ఏ దశ అంటారు, ఏం చేస్తారంటే 10th క్లాస్ చదువుతుంది. మనం ఏమంటే ఆడపిల్ల పెళ్లి చేస్తే అత్తగారికి వెళ్ళిపోతుంది, అన్ని పనులు నేర్చుకోవాలని చెప్పి బోల్ తోమండి, బట్టలు ఉత్తగా నేర్పిస్తా అంటాం. అమ్మాయి ఏం చేస్తారు, అమ్మాయి టీనేజ్ దశలో హార్మోన్స్ అనేవి బాడీలో ఇంబ్యాలెన్స్ గా ఉంటాయి కాబట్టి ప్రతి దానికి అమ్మాయి ఏం చెప్తే కోపడుతూ ఉంటుంది, చిరాకు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఏజ్ లో టీనేజ్ దశ చెప్పాను కదా, 15 నుంచి 18 సంవత్సరాల వరకు వాళ్ళు అమ్మతో గొడవ పెట్టుకుంటారు, డాడీతో దగ్గర అవుతారు. అవునా కదా, ఏ ఆడపిల్ల అయినా కూడా తండ్రి అంటేనే ఇష్టపడుతుంది, అమ్మని ఇష్టపడదు. ఎందుకంటే అమ్మ పని చెప్తుంది, అమ్మ ఈ పని చెప్తుంది, ఆ పని చెప్తుంది, డాడీ అయితే ఏమవుతుంది బిడ్డ కూర్చోకో పండుకోపో అంటాడు. కానీ మనం ఏమనుకుంటాం, నా బిడ్డ పెళ్ళైన తర్వాత అత్తగారిన తర్వాత కష్టపడద్దని మనం చెప్తాం. మనం ఏం చెప్పాలంటే చెప్పే విధానంలో ప్రేమగా చెప్పుకోవాలి. మనం ఇట్లా తిడతా ఉంటాం కదా, అలా తిట్టినప్పుడు ఆమె నాకు ఇంటి దగ్గర ప్రేమ దొరకట్లేదు, నన్ను ఇంటి దగ్గర ప్రేమించట్లేదు, నాకు ఇంకొక వ్యక్తి అవసరం అని చెప్పి అమ్మాయి బయట ఇంకొక పర్సన్ వేస్తుంది అంటే ప్రేమ లాంటి అట్రాక్షన్స్ కి గురవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా 15 నుంచి 18 సంవత్సరాల ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. మీరు ప్రేమగా చెప్పుకోవాలి, తిట్టి చెప్పుకోకూడదు. ఇప్పుడు మన ఇంటికాడ అమ్మ చెప్తుంది కదా, నా ఇంటి దగ్గర నాకు మంచి మనశ్శాంతి లేదు, నాకు అదే ప్రేమ దొరకట్లేదు అని చెప్పి అమ్మాయిలు బయట కాలేజ్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అబ్బాయి ప్రేమగా నాన్న కన్నా బుద్ధి అని వాడు అవసరాలకు వాడు అంటాడు, ఇలాలో పడుతుంది, వాడు అవసరం పడిపిస్తుంది. తర్వాత అమ్మాయి వస్తే ఆమె కదా, అవునా కాదా, నేను చెప్పేది నిజమైనా కాదా, అంతే కదా.
అవసరం, ఎంతవరకు అవసరం, కొంతవరకే అవసరం. మిస్ కాల్, రాంగ్ కాల్ వస్తుంది, ఎవరో అన్నో నెంబర్ వస్తుంది, ఫోన్ పెట్టేస్తారు. తర్వాత వాడు అమ్మాయి మాట్లాడుతున్న టైం పాస్, మళ్ళీ ఫోన్ చేద్దాం. మీరు మనం ఎన్నిసార్లు చేస్తున్నాం, మీరు చూస్తున్నారా? చూడట్లేదు కదా. అట్లాంటి వాళ్ళే ఆడపిల్లల్ని మోసం చేసి వాడుకొని వదిలేస్తున్నారు. మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్త మన ఆడపిల్లలు మనం కాపాడుకోవాలి. తను ఏం చేస్తుంది, ఏం చూస్తుంది, ఫోన్ వాడినప్పుడు అది గమనించుకోవాలి. ఫోన్ అనేది అవసరమే, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే చూసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి, మనము పదికి బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉంచిపోతాం. మనం ఆడపిల్లకి చెప్పుకోవాలమ్మా, అసలు ఎవరు వచ్చినా తలుపు తీయద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏంటి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఆడవాళ్ళని ఎప్పుడు ఇక్కడ చెస్ట్ పార్ట్ ఉంది, హిప్స్ పార్ట్ ఉంది, అట్లాంటి పాటలో మా అమ్మ ఎవరిని ముట్టుకొనివ్వకూడదు. అలా నీ దగ్గరికి ఎవరైనా వస్తే నువ్వు వెంటనే నాకు చెప్పాలి, నువ్వు భయపడకూడదు అని చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే రోజు స్కూల్కి వెళ్తూ ఉంటారు, రోజు కాలేజ్కి వెళ్తూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులకి ఇష్టం లేదు, పెళ్లి చేసి ఉంటే ఇష్టం, కానీ ఆమె స్కూల్ కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. నన్ను పలానా వాడు నన్ను ఏమంటారు హరాస్మెంట్ చేస్తుందని చెప్తే అమ్మ నన్ను చదువు పని చేస్తుంది, నాన్న నన్ను చదువు పని చేస్తుందని చెప్పుకోరు. చెప్పుకోకుండా రోజు అలాగే వెళ్తారు, వాడు ఇబ్బంది పెట్టుకుంటాడు. తర్వాత ఆమె చెప్పుకోదు కాబట్టి మీరు రోజు స్కూల్కి వెళ్తున్నారు కదమ్మా, కాలేజ్కి వెళ్తున్నారు, నేను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? అప్పుడు మీరు ఫ్రెండ్లీగా అడగాలి, సీరియస్గా అడగకూడదు. ఆడపిల్లతోనే తల్లి ఖచ్చితంగా సీరియస్గా అడగదు. అప్పటి రోజులు అంటే నచ్చినాయి. ఇప్పుడు మనం ఎంత మంచుకున్నా కూడా బయట పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి మనం ప్రతి క్షణం ప్రతి నిమిషం మన ఆడపిల్లని గమనిస్తూ ఉండాలి. ఎవరిని నమ్మేటట్టు లేదు. ఇప్పుడు మేము చెప్పేది మాది స్కోప్ ఎంట్రీ అని, అదేంటంటే ఆడపిల్లల గురించి, తర్వాత చదువుకోని వాళ్ళ గురించి, తర్వాత బాల్య వివాహాలు వచ్చినా తలుపు తీయద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏంటి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఆడవాళ్ళని ఎప్పుడు ఇక్కడ చెస్ట్ పార్ట్ ఉంది, హిప్స్ పార్ట్ ఉంది, అట్లాంటి పాటలో మా అమ్మ ఎవరిని ముట్టుకొనివ్వకూడదు. అలా నీ దగ్గరికి ఎవరైనా వస్తే నువ్వు వెంటనే నాకు చెప్పాలి, నువ్వు భయపడకూడదు అని చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే రోజు స్కూల్కి వెళ్తూ ఉంటారు, రోజు కాలేజ్కి వెళ్తూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులకి ఇష్టం లేదు, పెళ్లి చేసి ఉంటే ఇష్టం, కానీ ఆమె స్కూల్ కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. నన్ను పలానా వాడు నన్ను ఏమంటారు హరాస్మెంట్ చేస్తుందని చెప్తే అమ్మ నన్ను చదువు పని చేస్తుంది, నాన్న నన్ను చదువు పని చేస్తుందని చెప్పుకోరు. చెప్పుకోకుండా రోజు అలాగే వెళ్తారు, వాడు ఇబ్బంది పెట్టుకుంటాడు. తర్వాత ఆమె చెప్పుకోదు కాబట్టి మీరు రోజు స్కూల్కి వెళ్తున్నారు కదమ్మా, కాలేజ్కి వెళ్తున్నారు, నేను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? అప్పుడు మీరు ఫ్రెండ్లీగా అడగాలి, సీరియస్గా అడగకూడదు. ఆడపిల్లతోనే తల్లి ఖచ్చితంగా సీరియస్గా అడగదు. అప్పటి రోజులు అంటే నచ్చినాయి. ఇప్పుడు మనం ఎంత మంచుకున్నా కూడా బయట పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి మనం ప్రతి క్షణం ప్రతి నిమిషం మన ఆడపిల్లని గమనిస్తూ ఉండాలి. ఎవరిని నమ్మేటట్టు లేదు. ఇప్పుడు మేము చెప్పేది మాది స్కోప్ ఎంట్రీ అని, అదేంటంటే ఆడపిల్లల గురించి, తర్వాత చదువుకోని వాళ్ళ గురించి, తర్వాత బాల్య వివాహం గురించి పనిచేస్తున్నాడు. బాల్య వివాహం అంటే ఇప్పుడు ఎందుకంటే బాల్య వివాహం జరిగేది ఎప్పుడు రాముడే కాలం నుంచి బాల్య వివాహం జరిగేది. ఎందుకు జరిగేది అప్పుడు ఎవరైనా చెప్తారా? అప్పట్లో వెనకటి కాలంలో ఆడపిల్లలకి తొందరగా పెళ్లి చేసేది. ఎందుకు చేసేది? తెలిసిన చెప్పారు, మీకు అంతా తెలిసిన ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీకు తెలిసిన విషయాలు నేను చెప్తాను. చిన్నప్పుడే ఎందుకు పెళ్లి చేసేది అప్పట్లో? ఎందుకంటే అమ్మ చెప్పాలి, అయితే మీరు ఎవరు చెప్పి చెప్తాను. ఆంగ్లేయుల కాలంలో ఎందుకు పెళ్లి చేసేదంటే అప్పుడు ఆంగ్లేయులు అనే వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఆడవాళ్ళని వదిలిపెట్టకపోయేది. 9 సంవత్సరాల పిల్లలను వదిలిపెట్టకపోయేది. అయితే తండ్రులు భయపడి, తల్లిదండ్రులు భయపడి, నేను కని పెంచి అలా ముద్దుగా పెంచుకున్న నా బిడ్డలని వాళ్ళు ఇట్లా జీవితాన్ని నాశనం చేస్తుందని చెప్పి భయపడి 9 సంవత్సరాలని పెళ్లి చేసేవారు అప్పట్లో. అందుకే అప్పుడు స్టార్ట్ అయిన బాల్య వివాహాలు అంటే ఆంగ్లేయులు మన కడుపులో పుట్టి పెరిగిన పిల్లల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారని చెప్పి చిన్నప్పుడే పెళ్లి చేసేది. అదే అలా కంటిన్యూషన్ అయిపోయింది. ఆంగ్లేయులు అయిపోయింది, చదువుకుంటున్నా అయిపోయింది. కానీ 2020 టైంలో, కరోనా టైంలో చాలా మంది బాల్య వివాహం కాదు కానీ కొంచెం చిన్న ఏజ్ 15 సంవత్సరాలకే పెళ్లి చేసింది. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు చాలా మంది చనిపోయింది కదా. అప్పుడు అమ్మ పరిస్థితి ఎలా ఉంటాయని చెప్పి అప్పుడు తల్లిదండ్రులు భయపడుతుందో కూడా పెళ్లి చేసింది. అవునా కాదు? కరోనా టైంలో చాలా మంది ఇంటికి ఒక చనిపోయారు అప్పుడు ఆ టైంలో కరోనా వచ్చినప్పుడు. అప్పుడు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నా బాధ ఒడిపించుకోవాలి, నాకు ఇద్దరు ఆడపిల్లలు, నాకు ముగ్గురు ఆడపిల్లలు, పెళ్లి చేసి నా బాధ ఒడిపించుకొని అయిపోతుందని చెప్పి తొందరగా పెళ్లి చేసి పంపించిండు. తర్వాత ఏంటి, ఆ పెళ్లి చేసిన అబ్బాయి తాగబోదు, వాడు ఏం పనిచేయడు. తర్వాత అమ్మాయి ఎక్కడ ఉంటది? అప్పుడు ఎవరికి నష్టం? మనకి నష్టం కదా. గట్టి చెప్పాలి, ఇంకా అందరికి నచ్చిందా? మనకి నష్టం కదా. మనం ఏం చేస్తామంటే నాకు ఇంట్లో 2 ఆడపిల్లలను 3 ఆడపిల్లలని చెప్పి బాధ తప్పించుకోవాలని చెప్పి
తొందరగా పెళ్లి చేస్తాం. ఆ అమ్మాయిని చదివించకుండా, ఆ అమ్మాయి తన గాలపెంట నిలబడకుండా, ఎటువంటి ఆధారం లేకుండా పెళ్లి అమ్మాయి మెచ్యూర్ ఏజ్ రాగానే కథం 1-2 years ఆగి పెళ్లి చేస్తూ ఉంటారు. అబ్బాయి మంచోడు కాకపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి? తన జీవితాంతం పిల్లలు పుట్టిన బాధిస్తున్న మళ్ళీ తల్లిదండ్రులకే కదా. ఇటువంటి ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ముందు అమ్మాయి ఖచ్చితంగా చదువుకునేలా ప్రోత్సహించాలి. 18 సంవత్సరాలు ఖచ్చితంగా చదువుకునేలా చూడాలి. నన్ను చదువుకుని అనుకోండి, మనము ఇక్కడ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఫస్ట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుకున్న వాళ్ళు కదా, మీరు చదువుకున్నారు కదా, మీ పిల్లలకి వాళ్ళు నేర్పించినా లేదా? అది మీరు నేర్పించింది కదా, మీరు చదువుకున్నారు కాబట్టి మీ పిల్లలకి నేర్పించింది కదా. అంటేనే ఆడపిల్ల చదువుకుంటే తన సంసారాన్ని తన చక్కగా పెట్టుకుంది. అంటే ఇప్పుడు భర్తకి చేతుడు భాగంగా ఉంటుందో లేదా? అమ్మాయి డిగ్రీ చదువుకుంది అనుకోండి, కంప్యూటర్ కానీ కోర్స్ నేర్చుకుంది అనుకోండి, పెళ్ళైన తర్వాత భర్తకి సపోర్ట్ గా ఉంటుందో లేదా? కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఆడపిల్ల చదువుకోవాలి, మనం పెళ్లి చేసుకోవాలా? అంతే కదా. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు చదువుకోవాలి, 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలు పని చేసుకోవచ్చు, కానీ వొకేషనల్ కోర్సెస్ చేసుకోవాలి. తర్వాత కొన్ని గంటలే పని చేయాలి. ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఏంటంటే షాపుల్లో పని చేసుకుంటారు, 7-8 గంటలు పని చేస్తారు. శాలరీ 2000 మాత్రం 2000, 3000 అని తక్కువ జీతాలు ఇస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ జీతం వచ్చేలా చూసుకోవాలి. మీరు ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మీకు కనబడప్పుడు మీరు వెంటనే 1098 నెంబర్ చెప్పండి. 1098 చెప్పండి. 1098 ఓకే. ఆ నెంబర్ ఫోన్ చేసి చెప్పాలి, సరే షాప్ లో పిల్లగాడు పనిచేస్తున్నాడు అని చెప్తే మేము వచ్చి వాళ్ళని తీసుకెళ్తాం. కౌన్సిలింగ్ ఇచ్చి యజమాని అంటారు కదా, ఆయన పెట్టుకొని చేసేస్తాం. ఎందుకంటే అంత చిన్న పిల్లలు పని చేయించచ్చు కదా. అన్ని 15 సంవత్సరాలు దాటిన పిల్లలతో పని చేసుకోవచ్చు, కానీ చిన్న పిల్లలతో పని చేసుకోవచ్చా? వాడు చదువుకోవాలి కదా, చదువుకునే ఏజ్ లో పని చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఆగమే కదా. అంతేనా కాదా? ఇంకొకటి బాల్య వివాహం గురించి మేము పదే చెప్తున్నాను. ఎందుకంటే ఆడపిల్లలు చదువుకోవాలి, ఆడపిల్లలు చదువుకోకపోవడం వల్ల ఇప్పుడు పెళ్లి వేసిన 20 సంవత్సరాల్లో పెళ్లి చేసింటే తను వచ్చే 60 సంవత్సరాల జీవితం మొత్తం నాశనమే కదా. అదే తను చదువుకొని తన కళ పెట్టదు, తన పిల్లల్ని పోషించే స్థాయిలో ఉండాలంటే చదువుకోవాలి కదా. అందుకే చెప్తున్నాను, ఆడపిల్లలు చదివించండి, తొందరగా పెళ్లి చేయకూడదు. ఎంత పేదరిక స్థాయి ఉన్నా కూడా మీరు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత మోడల్ స్కూల్ ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీకి రాసే కూడా ఉంటాయి. కాబట్టి అమ్మాయిని ఖచ్చితంగా డిగ్రీ వరకు చదివేలా మీరే ప్రోత్సహించాలి. వెనుకటి రోజులు పోయినాయి, పరిస్థితులు మారాయి. వెనుకటి రోజులుగా ఇప్పుడు 30,000 సంపాదించినా, 10,000 సంపాదించినా, 20,000 సంపాదించినా కూడా అసలు ఇంట్లో ఖర్చులు తగ్గుతున్నాయా? 10 రూపాయలు అడుక్కునేవాడు నాకు 10 రూపాయలు ఇవ్వమ్మా అంటారు, రూపాయి అయితే కింద మిగులుతాను. అవునా కదా? వాల్యూ ఉందా? రూపాయి 10 రూపాయలు అమ్మ అంటారు, అవునా కదా? కాబట్టి ఇప్పుడు మన వెనకట్ అంటే 2-3 వేలతో పడిచిపోయింది. ఇప్పుడు ఫీజు కట్టాలంటే ఎంత? 1,00,000 రూపాయలు, నర్సరీకి 1,00,000 రూపాయలు, 50,000 80,000. కాబట్టి ఆ భార్య భర్త ఇద్దరు చదువుకొని జాబ్ చేస్తేనే కదా వాళ్ళ సంసారం నెట్టుకొచ్చేది. అందుకే మీరు మరీ చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా ఆడపిల్లలను చదువుకునేలా ప్రోత్సహించాలి. అర్థమైందా? ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతూ ఉంటే మీరు వెంటనే ఏ నెంబర్కి ఫోన్ చేయాలి? 1098. వెరీ గుడ్. 1098 నెంబర్కి ఫోన్ చేయాలి. పోలీస్ శాఖ 100కి ఫోన్ చేయాలి. ఓకేనా? క్లోజ్ చేయాలి.